సరే, ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు రిక్షావాలా బహుమతి. ఇది ఒక చాలా సాదాసీదా మనిషి జీవితంలో జరిగిన ఒక అసాధారణమైన సంఘటన గురించి. చూడండి, ఈ ఒక్క మాటలోనే మొత్తం కథ యొక్క సారాంశముంది. బతకడం కోసం చేసే పోరాటం, ఆకలి కోసం పడే తపన, ఇంతటి కష్టాల్లో ఒక మనిషి తన వ్యక్తిత్వాన్ని, తన నిజాయితీని నిలబెట్టుకోగలడా? అదే అసలు ప్రశ్న. పదండి, ఇప్పుడు రంగడి ప్రపంచంలోకి అడుగు పెడదాం. ఆ రోజు ఎంత కఠినంగా ఉందో మనమే చూద్దాం. ఆ రోజు వాతావరణం అస్సలు బాగోలేదు. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. వడగాడ్పులు ఒంటికి తాకుతుంటే చురుక్కుమంటున్నాయి. వీధులన్నీ ఖాళీగా, నిర్మానుష్యంగా ఉన్నాయి. అలాంటి వాతావరణంలో ఉన్నాడు మన రంగడు. మన కథానాయకుడు రంగడు. వృత్తి ఏంటంటే రిక్షాలాగడం. పాపం, పొద్దున్నుంచి ఒక్క గిరాకీ కూడా లేదు. కడుపులో ఆకలి దహించేస్తోంది. ఒక చెట్టు నీడన కాస్త సేద తీరుతూ రంగడు తనలో తానే అనుకుంటున్న మాటలివి. అంటే చూడండి, అతని పేదరికం, ఆ నిస్సహాయత ఎంత తీవ్రంగా ఉందో. ఆ క్షణంలో ఆశ అనేది దాదాపు చచ్చిపోయింది. ఒక చెడ్డ రోజుని ఇంకా దారుణంగా మార్చే సంఘటన ఒకటి జరిగింది. కథలో అసలైన మలుపు ఇక్కడనుంచే మొదలవుతుంది. ఇంతలోనే ఒక ప్రయాణికుడు వచ్చాడు. కాని అతను చూడటానికి ఒక రాక్షసుడిలా కోపంతో ఊగిపోతున్నాడు. పాపం రంగడికి తెలీదు, ఈ ప్రయాణమే తన జీవితాన్ని తలక్రిందులు చేయబోతోందని. ప్రయాణం మొదలైందో లేదో కొంచెం దూరం వెళ్లేసరికి ఠప్పుమని శబ్దం. ఆ పాత రిక్షా ఇరుసు ఒక్కసారిగా విరిగిపోయింది. అంతే, అతని బతుకుబండి అక్కడికక్కడే ఆగిపోయింది. ఇక చూడాలి ఆ వ్యాపారి కోపం. రంగడి తప్పేమీ లేకపోయినా అతన్ని నోటికొచ్చినట్టు తిట్టి, చితకబాది అక్కడనుంచి కోపంగా వెళ్ళిపోయాడు. సో ఆ రోజు ముగిసేసరికి రంగడికి ఏం మిగిలింది? ఒక్క రూపాయి సంపాదన లేదు. రిక్షా విరిగిపోయింది, యజమానికి అప్పుపడ్డాడు. అన్నింటికీ మించి భరించలేని అవమానం, ఒంటినిండా నొప్పులు. సరే, ఇప్పుడు కథ మూడో దశకు చేరుకుంది. ఇప్పటిదాకా బయటి ప్రపంచంతో పోరాడిన రంగడు ఇప్పుడు తన మనసుతో తనే ఒక సంఘర్షణ పడాల్సిన సమయం వచ్చింది. అన్నన్ని కష్టాలు వచ్చినా రంగడు కుంగిపోలేదు. రిక్షా బాగుచేయించుకుని మళ్ళీ రోడ్డెక్కాడు. మళ్ళీ తన పనిలో పడ్డాడు. అతని పట్టుదల అలాంటిది. ప్రయాణికుడిని దింపేసి వెనక్కి తిరుగుతుండగా సీటుమీద ఏదో బరువైన సంచి కనిపించింది. బహుశా తన తలరాతను మార్చే మలుపు అదేనేమో. ఆ సంచిని కాస్త తెరిచి చూశాడు. అంతే, లోపల మిలమిలా మెరుస్తున్న వెలకట్టలేని ముత్యాలు. ఏమీ లేని వాడి చేతికి ఇప్పుడు కళ్ళు చెదిరే సంపద దొరికింది. ఇప్పుడు అసలైన పరీక్ష. ఆలోచించండి, కడుపు నిండా ఆకలి, చేతిలో అంతులేని సంపద. రంగడు ఏం చేస్తాడు? ఆ ముత్యాలు తీసుకుని తన కష్టాలు తీర్చుకుంటాడా, లేక తన నిజాయితీనే నమ్ముకుంటాడా? పెద్ద సవాలే ఇది. ఆశ్చర్యంగా రంగడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అతని మనసులో ఏమాత్రం సంఘర్షణ లేదు. ఇది నాది కాదు, దీన్ని ఎలాగైనా దాని యజమానికి చేర్చాలి, అంతే. అతనిలోని సహజమైన నిజాయితీ అది. ఇక చివరి అంకానికి వచ్చాం. రంగడి నిజాయితీకి ఎలాంటి బహుమతి దొరికిందో, అతని క్యారెక్టర్ అతన్ని ఎలా నిలబెట్టిందో ఇప్పుడు చూద్దాం. అతను ఊరికే కూర్చోలేదు. ఎలాగైనా ఆ సంచిని తిరిగి ఇచ్చేయాలి అనే పట్టుదలతో వెంటనే ఒక పేపర్ ఆఫీస్కి వెళ్లి సంచి పోగొట్టుకున్నవాళ్లకోసం ఒక ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి ఆ ముత్యాల వ్యాపారి వెతుక్కుంటూ రంగడి గుడిసె దగ్గరికి వచ్చాడు. ఇక నిజం తేలాల్సిన సమయం వచ్చేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్. రంగడు ఆ సంచిని తిరిగిస్తుండగా ఆ వ్యాపారి రంగడి ముఖంలోకి చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. అతనికి ఆ పాత సంఘటన, తను చేసిన పెద్ద తప్పు అన్నీ గుర్తొచ్చాయి. చూసారా, విధి విచిత్రం. ఒకే మనిషి రెండు వేర్వేరు రూపాల్లో కనిపించాడు రంగడికి. మొదట అతన్ని అన్యాయంగా కొట్టిన ఒక క్రూరుడు. ఇప్పుడు అదే మనిషి అతని నిజాయితీకి తలవంచి సహాయం పొందినవాడు. ఆ వ్యాపారికి సిగ్గుతో తల కొట్టేసినట్టు అయింది. తన తప్పుకు పశ్చాత్తాపపడి ఆ వ్యాపారి రంగడి జీవితాన్నే మార్చేశాడు. 1000 రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. తన వ్యాపారంలో భాగస్వామ్యం ఆఫర్ చేశాడు. అతని ఇంటి అప్పు తీర్చాడు. చెల్లెలి పెళ్లిక్కూడా సాయం చేశాడు. రంగడి నిజాయితీ అతని తలరాతనే మార్చేసింది. చూసారా, చివరికి ఈ కథ మనకి చెప్పేది ఏంటి?
రంగడికి దొరికిన అసలైన బహుమతి ఆ 1000 రూపాయలో వ్యాపారంలో భాగస్వామ్యమో కాదు, తన నిజాయితీకి దక్కిన గౌరవం. బహుశా అంతిమంగా మనందరికీ మిగిలే నిజమైన ఆస్తి కూడా ఇదేనేమో.